రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన అన్నమయ్య జిల్లా ములకల చెరువు నకిలీ మద్యం తయారీ కేసులో లిక్కర్ డైరీ కీలకంగా మారింది. నకిలీ మద్యం తయారీ కేంద్రంపై దాడుల సమయంలో ఎక్సైజ్ అధికారుల చేతికి డైరీ దొరికింది. ఇందులో నకిలీ మద్యం కొనుగోలు చేసిన 78 మంది బెల్ట్ షాపుల నిర్వాహకుల పేర్లున్నట్లు సమాచారం. వీరిలో కొందరి ప్రముఖులు ఉన్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. దీంతో డైరీలో పేర్లున్న వాళ్ల ఫోన్లు, గూగుల్ పే ద్వారా జరిపిన లావాదేవీలపై ఎక్సైజ్ అధికారులు ఆరా తీస్తున్నారు. ఇందులో బి కొత్తకోటకు చెందిన మద్యం దుకాణ నిర్వాహకుడు, కురబలకోట మండలంలో మద్యం దుకాణం నిర్వహిస్తున్న ఓ మాజీ ప్రజాప్రతినిధి పేరు ఉన్నట్లు సమాచారం.